living life every day. హే గాయ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైన్స్ ఇన్ టాక్స్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నా. సో మార్నింగ్ అయితే నా డే ఇలా స్టార్ట్ అవుతుందన్నమాట. నేనైతే టీ చేసుకొని వేసానండి. నెక్స్ట్ అయితే ఇక ఏముంటుంది, మా సిస్టర్ వచ్చేసిందన్నమాట బెంగళూరు నుంచి. చూస్తున్నారు కదా ఎంత బాగా ఆడుకుంటుందో. కన్నయ్యతో బాగా మిస్ అవుతుందన్నమాట. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇంకేం చేద్దాం, బెంగళూరులో ఉండాల్సి వస్తుంది. వాడు పుట్టినప్పుడు ఇంట్లోనే ఉండే అన్నమాట 3 to 4 months దాకా. నెక్స్ట్ ఇక బెంగళూరుకి వెళ్ళిపోయింది. వీక్లీ అట్లీస్ట్ 2 days అన్నా పోవాలి అనేసి ఇంకా వచ్చిందంటే కన్నయ్యతో ఫుల్గా ఆడుకుంటుందన్నమాట. కొత్తగా మావాడు ఇలా థ్యాంక్స్ ఇవ్వడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం నేర్చుకున్నాడు. బాగా ఇస్తాడన్నమాట హ్యాండ్. చూస్తున్నారు కదా చాలా క్యూట్గా ఉంటాయి వాడి యాక్షన్స్ అన్నీ కూడా. చాలా బాగా నవ్వుతాడు కన్నయ్య. మీరు చూస్తూనే ఉంటారు కదా వ్లాగ్స్ అన్నిటిలోనూ. ఇలా షేక్ హ్యాండ్ అయితే బాగా ఇస్తున్నాడన్నమాట. ఇంకా ఊరి నుంచి వాళ్ళ పిల్లలు కూడా వచ్చేసారు. వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మధ్య వీడైతే బాగా ఇరిటేషన్గా ఫీల్ అవ్వడము అన్నీ చేస్తుంటాడన్నమాట. ఒకేసారి నవ్వడము, ఆ తర్వాత ఏడ్చడము, రెండూ మిక్సింగ్ ఉంటాయి. చూడండి వాడి యాక్షన్స్. ఒక పక్క నవ్వుతున్నాడు, ఇంకొక పక్క ఏడుస్తున్నాడు. ఇలా 2 యాక్షన్స్ ఉంటాయి. సిటీకి ఏంట్రా నాయనా ఈ యాక్షన్లు ఏంటి చింటూ అనేసి చెప్తుందన్నమాట. చూడండి వాడి యాక్షన్స్ అన్నీ. ఇంకా రా ఇంకా అన్నట్టు చెప్తుంది. కొత్తగా ఇప్పుడు మాటలన్నీ నేర్చుకుంటున్నాడు. ఆవు ఆవు అని చెప్తాడన్నమాట. చాలా క్యూట్గా ఉంటాయి అవన్నీ కూడా. చూస్తున్నాడు ఇంకా వాళ్ళ పిన్నిని. ఏం పిన్ని ఇప్పుడా నువ్వు వచ్చేది? 1 or 2 months తర్వాత వస్తున్నావు అని. ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు అని చెప్పాను కదా, వాళ్ళే అన్నమాట. కార్తీక్, హర్ష ఇద్దరిని పిలుచుకొని వచ్చారు. హాలిడేస్ కదా ఇప్పుడు, సంక్రాంతి హాలిడేస్. సో వచ్చారు ఇంటికి. ఇంకా నెక్స్ట్ మా వాడికి అయితే ఫుల్ టైం పాస్ అయిపోతుంది. ఇది వచ్చేసి అర్లీ మార్నింగ్ అండి. 6కే లేచేస్తాడు. 6కి అలా లేచేస్తాడన్నమాట. లేచేసి ఇంకా మమ్మల్ని అందరినీ కూడా లేపేస్తాడు. చూస్తున్నారు కదా బాగా ఆడుకుంటాడు. మా వాళ్ళు కూడా అంతా లేచేసారు. ఇంకా మార్నింగే లేచేసి ఇంకా వాడితో ఆడుకోవడము అదే ఉంటుంది. పిల్లలు ఉంటే అంతే కదా, ఎవరికైనా ఆడుకుంటూ ఉంటారు. చూడండి ఇక్కడ చింటూ ఎలా చూస్తున్నాడు. బాగా క్యూట్గా ఆడుకుంటాడన్నమాట. కార్తిక్ పెద్దోడు ఉన్నాడు కదా, వాడైతే బాగా ఆడిస్తాడు. వాళ్ళ మామ అవుతాడు, చాలా పెద్ద మామ. ఆడుకుంటున్నాడు బాగా. వాళ్ళు వచ్చినప్పటి నుంచి మా వాడికి అసలు తిరిగనే లేదు, నిద్రనే లేదు. ఫుల్ ఆడుకోవడమే ఉంటుంది. ఇంకా హాయ్ చెప్తున్నారు పిల్లలు. చూడండి ఇది వచ్చేసి మా భోగి అన్నమాట. ఇలా సింపుల్గా కాస్త భోగి మంట వేసేసుకున్నాము మార్నింగే. ఇక మార్నింగ్ అంటే అర్లీ మార్నింగ్ ఏం కాదు, 7, 8 అలా వేసుకున్నాం అన్నమాట భోగి మంట. చెప్పాను కదండి ఆడిస్తూనే ఉన్నాడు అనేసి. కార్తిక్ బాగా ఫుల్గా టైం పాస్ అయిపోతుంది అన్నమాట వాళ్ళిద్దరికి. హాయ్ గాయ్స్, ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. సో ఈ భోగి అనేది అందరికీ తెలిసిందే ఎలా జరుపుకుంటారో. బట్ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి భోగి పళ్ళు అనేది వేస్తారు కదా. సో నేను కూడా మా బాబుకి వేద్దామని అనుకుంటున్నా. అది వేసే ముందర అసలు భోగి పళ్ళు అనేది ఎందుకు వేస్తారో నేనైతే కాస్త నాకు తెలిసినంత చెప్పాలనుకుంటున్నానండి. ఎందుకు వేస్తారంటే ఇది భోగి పళ్ళు అనేది చిన్నపిల్లలు 5 years లోపు ఉంటారు కదా, వాళ్ళకు మాత్రమే వేస్తారన్నమాట చిన్నపిల్లలకు. అది కూడా ఎందుకు వేస్తారంటే పిల్లల్ని అందరూ చూస్తూనే ఉంటారు, బాగా ముద్దుగా ఉంటారు కదా.
ఎలా ఉన్నా సరే, వాళ్ళు బ్లాక్ ఉన్నా, వైట్ ఉన్నా, ఎలా ఉన్నా సరే వాళ్ళని బాగా అందరూ ముద్దాడతారన్నమాట. చాలా బాగున్నాడు, చాలా బాగుంది అని. ఇలా నరదిష్టి అనేది తగులుతుందన్నమాట పిల్లలకి. సో అది ఆ నరదిష్టి మొత్తం పోవడానికే ఈ భోగిపళ్ళు అనేది వేస్తామన్నమాట చిన్నపిల్లలకు. ఆ భోగిపళ్ళలో ఏమేమి వేయాలో అనేది కూడా నేను మీకు ఇప్పుడైతే చూపిస్తాను. చూసేయండి మీరు కూడా ఏమేమి వేస్తాము అనేది. సో చెప్పాను కదండి, భోగి పళ్ళకి కావాల్సిన ఫస్ట్ అయితే ఇవన్నమాట రేగిపళ్ళు. ఇవైతే నేను తెప్పించుకున్నాను రేగిపళ్ళు. ఆ తర్వాత మనం ఫ్లవర్స్ ఇవి రేకులు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా తుంచుకొని వేసేసుకుంటాము. నెక్స్ట్ అలాగే ఇవన్నమాట చెరుకు గడలు అంటాం కదా, ఇవి కూడా వేయాలి. ఆ తర్వాత కాయిన్స్, ఇలా ఈ కాయిన్స్, ఈ 4 ఐటమ్స్ అన్నీ మిక్స్ చేసుకుని వేస్తామన్నమాట భోగి పళ్ళు. ఇవే అండి ఈ 4, ఇవే మెయిన్ అన్నమాట. సో చూసారు కదా, ఇదన్నమాట భోగిపళ్ళు వేయడం చిన్నపిల్లలకి. ఇలా వేస్తారు. నాకు తెలిసినంతలో నేను చెప్పానండి, ఇదే అన్నమాట ప్రాసెస్. ఇంకా ఒక మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ భోగిపళ్ళు అంటే ఈ రేగిపళ్ళు ఉంటాయి కదా, ఇవి వన్స్ మనం బాబుకి వేసేసిన తర్వాత ఇవి మరీ తినకూడదండి. ఎక్కడన్నా బయటికి వెళ్ళి పడేయాలన్నమాట, ఓపెన్ ప్లేస్లో అలా. అంతేగాని ఇవైతే తినకూడదు. ఎందుకంటే ఇవి వేసేదే మనం దిష్టి తీయడానికి కోసం కదా, వాటితోని దిష్టి మొత్తం పోయింది అనేసి అంటారన్నమాట. అది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. సో మనం కూడా అలానే ఫాలో అవుతున్నాము. ఇంతే అండి, ఇదే అన్నమాట భోగిపళ్ళు వేయడం చిన్నపిల్లలకి. నేనైతే మా బాబుకి వేశాను, కన్నయ్యకి. చాలా హ్యాపీ అన్నమాట. చాలా ఇబ్బంది పెడుతున్నాడు పాపం, నిద్రకు వచ్చాడు. బట్ ఇంకా వేసేసాము, అయిపోయింది. ఇదండి, ఎలా నచ్చిందో మీరైతే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. కన్నయ్య చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు కదా. చింటూ అక్కడ చూడు నాన్న, ఓయ్ అక్కడ చూడు, చూడు అటు చూడు, చూడు చూడు వీడియో చూడు. హాయ్ చెప్పు, హాయ్ హాయ్ చెప్పు నాన్న. చింటూ హాయ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు నాన్న. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి, దాని ద్వారా నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. Stay tuned for next vlog. See you all in my next vlog guys. Until then everyone, take care. Bye bye. Have a nice day.